పల్నాడు రాజకీయాల్లో హాట్ స్ట్రీట్ గా నిలుస్తోంది పెదకురపాడు నియోజకవర్గం. 2024 ఎన్నికల తర్వాత ఇక్కడ అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి మరింత పెరిగింది. ఒకవైపు అధికార కూటమి తరపున ఎమ్మెల్యే అభివృద్ధి ధ్యేయం అంటూ దూసుకుపోతుంటే, మరోవైపు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కూడా తన కేడర్ను సమీకరించే పనిలో బిజీగా ఉన్నారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు స్థానిక ఎన్నికలే లక్ష్యంగా ప్రస్తుతం రాజకీయం ఊపందుకుంది. 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో ప్రస్తుతం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరు వరుసకు మామ అల్లులు కావడంతో రాబోయే రోజుల్లో ఇక్కడ ఎవరు దూకుడు ఎలా ఉండబోతుంది? ఈ పెదకురపాడు పొలిటికల్ హీట్ పై చెయ్యి ఎవరిది? లెట్స్ వాచ్ దిస్ రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. పల్నాడు జిల్లాలో పెదకురపాడు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు ఇక్కడి నుంచి ఇసుక తరలిస్తుంది. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఇక్కడ మైనింగ్ అంశమే ప్రధానం. పెదకురపాడు, క్రొసూరు, అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ మండలాలు ఈ నియోజకవర్గంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కమ్మ, కాపు, ఎస్సీ, బీసీ వర్గాలు ఓటు బ్యాంకు ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రతి పార్టీ సామాజిక సమీకరణాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో కాంగ్రెస్, తర్వాత టీడీపీ, వైసీపీల మధ్య అధికారం మారుతూ వచ్చిన ఈ నియోజకవర్గం ఎప్పుడు రాజకీయంగా సెన్సిటివ్ గానే ఉంటుంది. రెండు 2024 ఎన్నికల సమయంలో టీడీపీ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ను పక్కన పెట్టి భాష్యం ప్రవీణ్ కు అవకాశం ఇవ్వడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. మొదట్లో కొంత అసంతృప్తి కనిపించినా ఆ తర్వాత పార్టీ పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ప్రస్తుతం కూటమి ఎమ్మెల్యేగా భాష్యం ప్రవీణ్ నియోజకవర్గాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో గ్రామ సభలు నిర్వహిస్తూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. రోడ్లు అనుసంధానం, సిమెంటు రోడ్లు, వ్యవసాయ కాలువల ఆధునికీకరణపై ఆయన ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా అమరావతి పరిసర గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. మరోవైపు ఎన్నికల్లో ఓటమి ఎదురైన మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు నియోజకవర్గాన్ని వదిలిపెట్టలేదు. సోషల్ మీడియా, గ్రామ సమావేశాల ద్వారా వైసీపీ కేడర్ను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే ఆయన అనుచరులు గత ప్రభుత్వ అభివృద్ధి పనులపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, వచ్చే స్థానిక ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని వైసీపీ వర్గాలు అంటుంటే, ప్రజలు మార్పు కోసమే ఓటేశారని, అదే ట్రెండ్ కొనసాగుతోందని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పెదకురపాడు రాజకీయాన్ని అమరావతి రాజధాని ఫ్యాక్టర్ శాసిస్తోంది. ఇక్కడి భూముల విలువ, రియల్ ఎస్టేట్, రైతుల అంచనాలు నేరుగా రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయి. అదే సమయంలో గ్రామాల్లో పార్టీ ఆఫీసుల వివాదాలు, ఫ్లెక్సీలు చింపివేత, సోషల్ మీడియా వార్ వంటి ఘటనలు పెద్ద దుమారమే రేపాయి. ఇక కూటమి భాగస్వామిగా ఉన్న జనసేన కూడా కాపు వర్గాలు, యువత మద్దతుతో తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ప్రస్తుతానికైతే జనసేన కూటమి ధర్మాన్నే పాటిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ గ్రామాల్లో పొలిటికల్ హీట్ మరింత పెరిగేలా కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ మామ అల్లుళ్ల సవాలులో ఎవరు పై చెయ్యి సాధిస్తారో చూడాలి.